అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఒక భార్య పైన భర్తకు ఉన్నటువంటి హక్కులు. అతిశయోక్తి లేదా పిసినారితనం లేకుండా ఆమెకు ఆర్థిక సహాయం అందించాలి. ఆమె యొక్క అవసరాలను భర్త తీర్చాలి. ఆమెకు ఆర్థికంగా కూడా సహాయం చేయాలి. ఆమె పట్ల దయ మరియు ఆప్యాయత చూపించాలి. ఆమెను హాని లేదా దుర్వినియోగం చేయకుండా ఉంచాలి. ఆమెకు హాని చేయకూడదు, ఆమెను దుర్వినియోగం చేయకూడదు. ఆమె యొక్క రూపాన్ని అవమానించకూడదు. ఆమె పట్ల ప్రేమ మరియు ప్రశంసలను వ్యక్తపరచాలి. ఆమెను బహిష్కరించడం చేయకూడదు, ఆమెను వెళ్ళగొట్టకూడదు. కానీ అవసరమైతే ఇంట్లోనే సమస్యలను ప్రైవేటుగా పరిష్కరించుకోవాలి. ఆమె యొక్క రహస్యాల గురించి గోప్యంగా సీక్రెట్గా ఉంచాలి. ఆమె యొక్క రహస్యాలను, ఆమె శరీరం యొక్క భాగాలను, రహస్యాలను, అందచందాలని, పద్ధతులని ఇతరుల దగ్గర చెప్పుకోవద్దు. ఆమె పట్ల ద్వేషాన్ని పెంచుకోకూడదు. ఆమెను సానుకూల లక్షణాలపై దృష్టి పెట్టడం మరియు ఆమె యొక్క లోపాలను తగ్గించడం మానుకోవాలి. ఇంటి పనులు మరియు బాధ్యతలతో సహా ఆమె భారాలను తగ్గించాలి. ఆమె యొక్క ఇంటి పనులు తగ్గియాలి. ఆమె యొక్క బాధ్యతలు తగ్గించి వాటిల్లో భర్త కూడా సహాయ సహకారాలు అందించడం కోసం ప్రయత్నించాలి. భార్య పట్ల మంచిగా ఉండటం నిజమైన మంచితనానికి గుర్తు. భార్యతో మంచిగా ఉండటం నిజమైన భర్తగా ఇది మంచితనానికి గుర్తు. కాబట్టి ఆమెను ఇతరుల కన్నా కూడా బాగా చూసుకోవాలి. మీలో ఉత్తములు మీ భార్యలకు ఉత్తములే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పడం జరిగింది. మీ మానవుల్లో మగవారిలో ఉత్తములు ఎవరు అంటే మీ భార్యలతో ఎవరైతే మంచిగా ఉంటారో వారే ఉత్తములని కూడా చెప్పడం జరిగింది. భర్త తన భార్య నరకాగ్ని నుండి రక్షించబడటానికి ఒక కారణం కావాలి. భర్త తన భార్య నరకాగ్ని నుండి రక్షించబడడానికి ఒక కారణం కావాలి. చెడును నివారించడానికి మరియు ధర్మాన్ని ప్రోత్సహించడానికి అతను ఆమెకు మార్గనిర్దేశం చేయాలి మరియు ప్రోత్సహించాలి. ఉపవాసాలు ఉండమని, నమాజులు చేయమని, ఖురాన్ చదవమని మరియు ఇస్లాం పద్ధతులు, పరదా పద్ధతి మంచిగా పాటించమని మరియు ఇంక ఇతర విషయాలలో కూడా ఆమెకు ప్రోత్సహిస్తూ ఆమెను నరకం నుంచి కాపాడి స్వర్గానికి వెళ్ళే విధంగా ఆమెకు సహాయం చేయాలి. నరకాగ్నికి దారి తీసే దారి నుండి ఆమెను ఆపాలి, నిరోధించాలి. ఆమె పట్ల ఆరోగ్యకరమైన స్థాయిలో రక్షణగా ఉండాలి. ఒక దయూత్ కోకిల జన్నాలోకి ప్రవేశించదు. ఆమె పట్ల ఆరోగ్యకరమైన స్థాయిలో రక్షణాత్మకంగా ఆమెతోటి ఉండాలి. ఏది ఏమైతేనేమి ఒక భార్యకి భర్తకి ఒకరికొకరికి ఇవ్వబడినటువంటి హక్కుల్లో భర్తకి ఒక భార్య పైన ఉన్నటువంటి కొన్ని హక్కులని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇస్లాంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఏదేమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే విషయాలు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.